నమస్తే. నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్. గత కొన్ని రోజులుగా మీరందరూ వినే ఉంటారు. నీట్ ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగాయని, దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును కొందరు ఆశ్రయించారని, యావత్తు డాక్టర్స్ ఫెటర్నిటీ మొత్తం ఒకంత నొచ్చుకున్నారని, ఫలితాలు వెలువడిన వెంటనే కొందరు నీట్ ఆస్పిరెంట్స్ చనిపోయారని. అసలేంటి ఆ కథా కమీషు ఇప్పుడు చూద్దాం. మే 5వ తారీఖున దేశవ్యాప్తంగా 4750 సెంటర్లలో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ ఎగ్జామ్లో పాలు పంచుకున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పరీక్షను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సింది పోయి పేపర్ లీక్ అయినట్లు సమాచారం రావడంతో బీహార్ పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. వీరందరూ కూడాను 30 నుంచి 50 లక్షలకు క్వశ్చన్ పేపర్ను బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నట్లు వారి విచారణలో తేలిన విషయం. ఇది ఒక్క బీహార్కే పరిమితం కాలేదు. గుజరాత్ మరియు ఒడిశాలలో కూడా ఇదే విధంగా జరిగినట్లు బోగట్టా. గుజరాత్లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు 10 లక్షలకే క్వశ్చన్ పేపర్ను విక్రయిస్తున్నాడని సమాచారం రావడంతో పట్టుకున్న పోలీసులకు ఆ ఉపాధ్యాయుని వద్ద నుంచి 7 లక్షల రూపాయలు దొరికాయి. అసలు నీట్ పరీక్ష అనేది 720 మార్కులకు జరుగుతుంది. ఈ సంవత్సరం 67 మంది విద్యార్థులకు 720కి గాను 720 రావడం జరిగింది. పైగా 6 మంది విద్యార్థులు ఒకే సెంటర్ వారు కావడం గమనార్హం. 2019లో 720కి గాను వచ్చిన అత్యధిక మార్కులు 701. 2020లో ఇద్దరికి 720 రాగా 2021లో ముగ్గురికి వచ్చాయి. 2022లో నీట్ యొక్క అత్యధిక మార్కులు 715 కాగా నలుగురికి వచ్చాయి. 2023లో ఇద్దరికి 720 మార్కులు వచ్చాయి. అదే 2024లో ఏకంగా 67 మందికి 720 మార్కులు వచ్చాయి. అసలు నీట్ పరీక్షలో టోటల్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్కు 4 మార్కులు, రాంగ్ ఆన్సర్కు -1. కొంతసేపు మనం అనుకుందాం, ఒక విద్యార్థి ఒక క్వశ్చన్ రాయలేదు అని, అప్పుడు 179 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లు. అప్పుడు ఎన్ని మార్క్స్ రావాలి? 716 రావాలి. లేదా ఒక క్వశ్చన్ రాంగ్ అనుకుందాం, అప్పుడు 715 రావాలి. మరి ఇద్దరు విద్యార్థులకు 719, 718 ఏ విధంగా వచ్చాయో. మన దేశంలో ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అనేది కొత్త విషయమేమీ కాదు. గతంలో మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 10వ తరగతి విద్యార్థుల హిందీ ప్రశ్నాపత్రం లీక్, అలాగే టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిచే నిర్వహింపబడే అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అవ్వడం చేత మొత్తంగా ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయవలసి వచ్చింది. అస్సాంలో హెచ్ఎస్ఎల్సి యొక్క ఇంగ్లీష్ మరియు సైన్స్ పేపర్స్, మహారాష్ట్రలో హెచ్ఎస్సి యొక్క మ్యాథ్స్ పేపర్ లీక్ అయిందనే సమాచారం రావడంతో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు తెలిసింది ఏంటంటే, ఒక మ్యాథ్సే కాదు, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ పేపర్స్ కూడా లీక్ అయ్యాయని. ఇవన్నీ మనకు తెలిసినవి మరియు పట్టుబడ్డవి. మనకు తెలియనివి, పట్టుబడనివి ఎన్నో. ఇలా బహిరంగ మార్కెట్లో ప్రశ్నాపత్రాలు లభించినట్లయితే ఇంకెవరు చదువుతారు? టాలెంట్ మరియు మెరిట్ అనేవి అటకెక్కినట్లేగా. ఇలా జరగడానికి కారణాలేంటి? ఇలాంటివి జరిగినప్పుడు ఎవరిని బాధ్యులను చేయాలో కామెంట్ల రూపంలో తెలపండి. ధన్యవాదాలు. నమస్తే. సాధ్యమైనంత వరకు మనం మన దైనందిన జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.